అర్థంగా ఒక గంట వచ్చి కూర్చొని పోతాం కదా, ఆశీర్వాదం మాత్రం నాకు ఎన్నో రావాలి. దావీదు తన కాలంలో ఏం కోరుకుంటున్నాడంటే, దేవా నా జీవిత కాలం అంతయు నేను నీ మందిరంలో నివసింపబోచున్నాను. దావీదు ఎవరండి? ఒక రాజు. ప్యాలెస్ ఉంది, రాజభవనం ఉంది, ఎన్నో అందచందాలు కలిగినటువంటి పని వాళ్ళు ఉన్నారు, కుటుంబం ఉంది, ఆస్తి ఉంది, సంపద ఉంది, పని వాళ్ళు ఉన్నారు, మేడలు ఉన్నాయి, మిద్దెలు ఉన్నాయి, ఆశీర్వాదం ఉంది, వచ్చల వైడూర్యాలు, వెండి బంగారము, ఎన్నో తొలదూకే సంపద, ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి, ఎన్నో ఇండ్లు ఉన్నాయి, ఏసీ రూములు ఉన్నాయి, అన్ని ఉన్నాయి ఆయనకి. ఇది లేదు అనేది ఏది కూడా అన్ని అయినా అవన్నిటిలో కూడా ఆయనకు తృప్తి లేదాక, అవన్నిటిలో కూడా ప్రశాంతత లేదాక, అవన్నీ కూడా నేను కోరుకోవట్లేదు. కానీ ప్రభువా నేను నీ మందిరంలో నివసించాలని కోరుతున్నాను. ఎన్ని రోజులు? మనమైతే ఈ రోజులో మందిరంలో ఉండాలని ఆశ ఉంటుందా? చర్చికి రావాలని ఆశ ఉంటుందా? ఏం ఆశ ఉంటుందో తెలుసా? యోబు గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనంలో మనిషికి ఏం ఆశ ఉంటుందంటే, ఎలిఫెస్ అంటున్నాడు, యోబు యొక్క స్నేహితుడు, తన ఫ్రెండ్ అంటున్నాడు, ఎలిఫెస్ అనేటువంటి వ్యక్తి ఏమంటున్నాడు? వాడు బాధలుంది ఏందట? తన జీవిత కాలం అంతయు దుష్టుడు బాధలందును, హింసకునికి ఏర్పడిన సంవత్సరం అంటే